నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు జాయిన్ టెక్స్ట్, అంటే వేరు సెల్లో ఉన్న టెక్స్ట్ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. చూద్దామా అండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. వెళ్దామండి మన టాపిక్కి. రైట్. ఇవాళ మనం హౌ టు జాయిన్ టెక్స్ట్ అనేది చూస్తాం. దీనిలో నేను 3 ఫంక్షన్స్ వాడతానండి. ఒకటేమో కాన్కాటినేట్ ఫంక్షన్, రెండోదేమో కాన్కాట్ ఫంక్షన్, మూడోదేమో టెక్స్ట్ జాయిన్ ఫంక్షన్. చూద్దామండి మూడి మధ్యలో డిఫరెన్స్ ఏంటో. రైట్. నేను షీట్ 1కి వెళ్తున్నానండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి హౌస్ నెంబర్ ఉంది, స్ట్రీట్ ఉంది, సిటీ ఉంది. ఇప్పుడు నేను ఈ మూడింటిని జాయిన్ చేసి అడ్రస్గా చేంజ్ చేయాలనుకుంటున్నాను. చేంజ్ చేయడానికి నేను 3 ఫంక్షన్స్ వాడుతున్నాను. చూడండి, కాన్కాటినేట్ ఫంక్షన్, కాన్కాట్ ఫంక్షన్, టెక్స్ట్ జాయిన్. చూద్దామా ఎలా వర్క్ అవుతుందో. రైట్. ఫస్ట్ కాన్కాటినేట్ ఫంక్షన్. ఈజ్ ఈక్వల్ టు కాన్కాటినేట్. ఓకే. కాన్కాటినేట్ ఫంక్షన్ అన్ని వర్జన్స్లో మీకు అవైలబుల్ అయి ఉంటుందండి. ఓకే. కాకపోతే ఈ కాన్కాట్ ఫంక్షన్ అనేది అన్నిట్లో అవైలబుల్ అయి ఉండదు. ఓకే. కాన్కాటినేట్. ఓకే. కాన్కాటినేట్. కాన్కాటినేట్లో ఫస్ట్ మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం, ఈ B4 ఉంది కదండి, B4 కామా. B4 కామా నెక్స్ట్ C4 ఉంది చూడండి, C4 కామా D4 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి ఏం చేసింది ఇప్పుడు కాన్కాటినేట్, ఈ 3 టెక్స్ట్ని జాయిన్ చేసింది. సపోజ్ మీకు ఈ మూడింటి మధ్యలో స్పేస్ కావాలనుకుంటున్నారు, హౌస్ నెంబర్ మధ్యలో స్పేస్, అలాగే స్ట్రీట్ నేమ్ తర్వాత స్పేస్ కావాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఈ మధ్యలో ఉంది కదా చూడండి, ఈ కామా తర్వాత మనం కొటేషన్ పెట్టి స్పేస్ ఇచ్చి మళ్ళీ కొటేషన్ క్లోజ్ చేస్తాం. ఓకే. డబుల్ కొటేషన్ కామా అంటే స్పేస్ అన్నట్టు, ఈ రెండింటి మధ్యలో స్పేస్. అలాగే ఇక్కడ కూడా కొటేషన్స్ స్పేస్ కొటేషన్ కామా అని పెడతాం, ఎంటర్. చూడండి ఇప్పుడు స్పేస్ వచ్చింది. చూడండి, హౌస్ నెంబర్ స్పేస్ ఇంద్రానగర్ స్పేస్ ఢిల్లీ. సపోజ్ మీకు ఇదే ప్లేస్లో కామా కావాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ కామా అని టైప్ చేయొచ్చు మీరు, కామా. ఓకే. కామా స్పేస్ పెట్టుకోవచ్చు, లేదా స్పేస్ తీసేయచ్చు. నేను కామా స్పేస్ 2 పెడుతున్నాను, కామా, ఎంటర్. చూడండి, హౌస్ నెంబర్ కామా కామా స్ట్రీట్ కామా సిటీ. బాగుంది కదండి. రైట్. కాన్కాటినేట్లో చూద్దామా, సేమ్ కాన్కాటినేట్ కూడా సేమ్. కాకపోతే కాన్కాట్ అనేది మనకి లేటెస్ట్ వర్జన్లో అవైలబుల్ అయి ఉంటుంది. కాన్కాట్ అనేది లేటెస్ట్ వర్జన్లోనే అవైలబుల్ అయి ఉంటుంది, కాన్కాటినేట్ అనేది ఓల్డ్ వర్జన్లో అవైలబుల్ అయి ఉంటుంది. చూద్దామా. రైట్. ఈజ్ ఈక్వల్ టు కాన్కాట్ సేమ్ B3 కామా కొటేషన్ కామా కొటేషన్ కామా. రైట్. నెక్స్ట్ C4 కామా మళ్ళీ కొటేషన్ స్పేస్ కామా పెడుతున్నా కదా, కామా కొటేషన్ కామా. ఇప్పుడేంటి, D4 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి బాగుంది కదా. మరి కాన్కాటినేట్ వల్ల లాభం ఏంటి అంటే, సపోజ్ మీరు ఒకేసారి ఇలా చాలా ఉన్నాయనుకోండి, ఒకేసారి మీరు కంబైన్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్ అరే వాడచ్చు. చూద్దామా ఎలా వాడాలో. ఓకే. ఇవన్నీ కాకుండా మనకు డైరెక్ట్ ఏం చేయొచ్చు అంటే, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అని కొట్టారనుకోండి, చూడండి వచ్చేసింది. కాకపోతే దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే, మధ్యలో మీరు కామా కానీ స్పేస్ కానీ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, ఇవ్వలేరు. అదండి. దీనిలో ఏంటంటే మనం అరే వాడచ్చు డైరెక్ట్. సపోజ్ ఇక్కడ 10 సెల్స్ ఉన్నాయి, 10 సెల్స్ కంబైన్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది కదండి, అలాంటి టైంలో మనం కాన్కాటినేట్ వాడచ్చు. మరి టెక్స్ట్ జాయిన్ ఏంటి, టెక్స్ట్ జాయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, దీంట్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా చేయాలో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ జాయిన్ బ్రాకెట్ ఓపెన్. ఫస్ట్ డీలిమిటర్ అంటే మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, స్పేస్ ఇవ్వాలనుకుంటున్నారా, కామా ఇవ్వాలనుకుంటున్నారా. నేను కామా ఇవ్వాలనుకుంటున్నాను, కామా. రైట్. నెక్స్ట్ ట్రూ అని టైప్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ట్రూ ఆ ఫాల్సా. ఓకే, ట్రూ. ఎందుకంటే ఒకవేళ మీకు గ్యాప్ ఉంటే సెల్ మధ్యలో అక్కడ అది ట్రూ అనేది రాయాలి. ఓకే, కామా. రైట్. ఇప్పుడు అరే డైరెక్ట్ ఈ 3 తీసేసుకుంటాను. ఈ 3 మధ్యలో సెల్ టు సెల్ గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా కామా పెట్టేస్తుంది. బాగుంది కదండి. బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ అని కొడుతున్నాను. చూడండి. కాన్కాటినేట్లో మనకి అరే యూజ్ కాదు, కాన్కాటినేట్లో అరే యూజ్ చేయలేము. కాన్కాట్లో అరే యూజ్ చేయొచ్చు కానీ మధ్యలో కామా పెట్టలేము.
కానీ టెక్స్ట్ జాయిన్లో ఏంది రెండు అరే యూస్ చేస్తున్నాం మనం, అలాగే మధ్యలో డీలిమిటర్గా మనం కామా కానీ స్పేస్ కానీ పెట్టగలుగుతున్నాం. బాగుంది కదండి. సో ఇదండి డిఫరెన్స్ కాన్కాట్కి టెక్స్ట్ జాయిన్కి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? రైట్. నేను షీట్ 3లోకి వెళ్తున్నాను అండి. సపోజ్ నాకు ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది, నేను ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా చేస్తాం జనరల్గా? ఈజ్ ఈక్వల్ టు కాన్కాటినేట్ రైట్, కాన్కాటినేట్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ కామా ఇక్కడ కొటేషన్లో @gmail.com. ఓకే, gmail.com కొటేషన్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి, అజయ్ కుమార్ @gmail.com. దీన్ని డ్రాగ్ చేస్తే మిగతాది కూడా సేమ్ వచ్చేస్తుంది. చూడండి, అదే నేను కాన్కాట్లో ఎలా చేస్తాను? డైరెక్ట్ ఈజ్ ఈక్వల్ టు కాన్కాట్ ఓపెన్ బ్రాకెట్ డైరెక్ట్ అరేని సెలెక్ట్ చేసేసుకుంటా. ఓకే, కామా ఇక్కడ ఏం చేస్తాను నేను కొటేషన్స్లో @gmail.com అని కొటేషన్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్. చూడండి, వచ్చేసింది, సింపుల్. రైట్. అదే మనం టెక్స్ట్ జాయిన్లో ఎలా చేస్తాం చూద్దామా? రైట్. సో టెక్స్ట్ జాయిన్లో మనకి డీలిమిటర్స్ అవసరం లేదు కాబట్టి ఫస్ట్ రెండు వదిలేస్తామండి. ఓకే, సో ఫస్ట్ రెండు వదిలేస్తాం. ఓకే, సో ఫస్ట్ రెండు అంటే కామా పెట్టేస్తాను ఫస్ట్ నేను. ఓకే, సెకండ్ దానికి కూడా కామా పెట్టేస్తాను. సో ఫస్ట్ రెండు అవసరం లేదు మనకి. ఓకే, డీలిమిటర్ అవసరం లేదు, అలాగే నాకు ఇగ్నోర్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఇగ్నోర్ ఎంప్టీ కూడా అవసరం లేదు. ఓకే, సో డైరెక్ట్ ఏం చేస్తాను ఇప్పుడు నేను ఇలా కంబైన్ చేసుకుంటాను. ఓకే, సో ఇలా కంబైన్ చేసి కామా లాస్ట్లో ఏం చేస్తానంటే @gmail.com బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి, సో ఇలా మనం డిఫరెంట్గా మనం టెక్స్ట్ అనేది జాయిన్ చేయొచ్చు. సో కాన్కాటినేట్ అనేది లేటెస్ట్ ఓల్డ్ వర్జన్లో అవైలబుల్ ఉంటుంది. కాన్కాట్ మరియు టెక్స్ట్ జాయిన్ అనేది లేటెస్ట్ వర్జన్లో అవైలబుల్ ఉంటుంది. కాన్కాట్లో టెక్స్ట్ జాయిన్లో ఏమంటే మనకి అరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కొక్క ఇండివిజువల్గా కాకుండా మనం అరేని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ జాయిన్లో డీలిమిటర్స్ ఉంటాయి. సో ఎక్కడన్నా కామా కానీ మధ్యలో కామా కానీ స్పేస్ కానీ పెట్టుకోవాలంటే టెక్స్ట్ జాయిన్ యూస్ చేసి చేయొచ్చు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.